మిమ్మల్ని డైరెక్ట్ ఆడేసుకున్నట్టున్నాడు ఇవాళ మొత్తం. అంతే, సాఫిస్టికేటెడ్ మాంత్రికుడు అన్నాను అందుకని. సో ఉన్నాడు అట్లీస్ట్. నిజంగా చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది అనిపిస్తుంది ఈ సినిమా చూసిన ట్రైలర్ కానీ చూసినప్పుడు. ఎస్పెషల్లీ శివుడు సాంగ్ నిజంగా బూస్ పంప్స్ వచ్చే విధంగా అంత గొప్పగా కాలభైరవ చేత పాడించడం, అంత అంత ఎమోషనల్గా హెవీ ఇదిగా. సో దానికి ఆ సాంగ్ చేసిన మీ వర్క్ గురించి, తర్వాత భైరవ్ గురించి. బేసిక్లీ ఫస్ట్ సాంగ్ గురించి మాట్లాడతాను. సో సాంగ్ చేసినప్పుడే కొంచెం ఇన్నోవేటివ్గా చేద్దామని చెప్పి మనకి క్లాసికల్ మ్యూజిక్లో తాళాలు ఉంటాయి. నేను సెల్ఫ్ టాట్, ఎక్కడ నేర్చుకోలేదు. సరే మా అయితే తిట్టేస్తారు, లేకపోతే సాంగ్ బాగా వస్తుందని చెప్పి తాళాలు కలిపాను. సో తాళాలు కలిపి ఒకటి డిఫరెంట్ సౌండింగ్ తోటి మొదలైంది జర్నీ. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా సరే దీన్ని కొంచెం వెస్టర్న్ టిన్ చేద్దాము అని చెప్పి ఆ బీట్స్ అవన్నీ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అగైన్ నాట్ టు లూజ్, అంటే ఫిల్మ్ ఎసెన్స్ పోకూడదని చెప్పి ఇంకా ఎథనిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం జరిగిందండి. సో ఓవరాల్గా అలా ప్యాకేజ్ చేశాను. అండ్ ఎక్కడైతే నేను తత్కారాలతో పెట్టి అది ట్యూన్ రాయడానికి కాదు అని అనుకున్నానో అక్కడ యాక్చువల్గా చాలా అద్భుతంగా, ఎందుకంటే అవి చాలా అది ట్యూన్ కంటూ చేయలేదు, జస్ట్ అది తక్క తక్కిట తక్కిట తక్క తక్కిట తక్కిట అలాగే తక్కిట తక్కిట అని చెప్పి అలాగే ఇచ్చాను అనమాట. కానీ దానికి కూడా చైతన్య ప్రసాద్ గారు చాలా అద్భుతంగా లిరిక్స్ రాశారు. సో బికాస్ ఆఫ్ ద లిరిక్స్ అసలు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది నేను చేయడం ఒక ఎత్తు అంటే. దాని తర్వాత భైరవ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆల్రెడీ నేను కపుల్ ఆఫ్ సాంగ్స్ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ సాంగ్ అయితే చాలా అద్భుతంగా పాడాడు. అంటే ఎందుకంటే దీనికి ఉచ్చారణ చాలా ఇంపార్టెంట్. అటు ఇటు కొంచెం అయినా కూడా అంటే బాగుండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే నాకు తనంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా స్పష్టంగా పలుకుతాడు అండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది విన్నప్పుడు కూడా. సో దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ శివ ట్రాప్ ట్రాన్స్. ఆ జానర్ పేరు ట్రాప్, అందుకనే ట్రాప్ ట్రాన్స్ అని పెట్టాము.